వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. పార్లమెంట్ సాక్షిగా అమిత్ షా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సెల్ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. అమిత్ షా హోంమంత్రి పదవికి రాజీనామా చేయాలని, పార్లమెంట్ సభ్యత్వం రద్దు చేసి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖార్గే, విపక్ష మెంబర్ ఆఫ్ పార్లమెంట్ సభ్యులు శాంతియుతంగా నిరసన చేస్తుంటే బీజేపీ సభ్యులు విపక్షాల మీద పార్లమెంట్ ఆవరణలో దౌర్జన్యంగా దాడికి దిగి తిరిగి రాహుల్ గాంధీ, ఖర్గే మరియు విపక్షాల మీద ఎఫ్ఐఆర్ చేయడం దుర్మార్గమన్నారు. విపక్షాల మీద కేసులు ఎత్తివేయాలని, అమిత్ షాని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలిపినట్లు దారా రామకృష్ణ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ సెల్ గుంటూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దారా రామకృష్ణ, ఎస్టీ సెల్ అధ్యక్షులు బాలాజీ, బీసీ సెల్ నాయకులు చందు, మైనార్టీ నాయకులు షేక్ మదర్, దారా శ్రీధర్, పులిపాటి సురేష్, అక్కిదాసు జాలయ్య, సురేష్, దుర్గారావు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఒక నియంతృత్వ ప్రభుత్వం బీజేపీ ఈ రోజున పార్లమెంటు స్పీకర్ ముందు పార్లమెంటులో అంబేద్కర్ గారి పేరెత్తి అమిత్ షా ఏ విధంగా మాట్లాడాడో, అతని భాష ఏ విధంగా ఉందో దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దానికి పరిణామంగా అమిత్ షా పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేయాలి. అలాగే బేషరతుగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఉన్నటువంటి భారతీయ పౌరులకి క్షమాపణ చెప్పాలి. అంబేద్కర్ గారిని అవమానించినందుకు ముందు అతనికి మినిస్ట్రీని రాజీనామా చేసి అతని పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేయాలని చెప్పని డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధరకు ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతులకు న్యాయం చేయాలని తెనాలి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు డిమాండ్ చేశారు. శనివారం మారిస్పేటలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎక్కడ 10% నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేసిన దాఖలాలు లేవన్నారు. తెనాలిలో 1500 దాటి ఎక్కడ ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదని తెలిపారు. 1740 మద్దతు ధరకు ధాన్యాన్ని కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. బస్తాకు 300 రూపాయలు తక్కువకు కొనుగోలు చేస్తుంటే ఎకరాకు 35 బస్తాలకు 15,000 రూపాయలను రైతులు నష్టపోతున్నారని తెలిపారు. తేమతో సంబంధం లేకుండా ప్రభుత్వం ప్రకటించిన 1740 రూపాయల మద్దతు ధరకు ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డాక్టర్ డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఎంఎస్పి అంటాం, మినిమం సపోర్ట్ ప్రైస్, రైతు గిట్టుబాటు ధర. ఈ గిట్టుబాటు ధర క్వింటాల్కి 2320 రూపాయలు ఉంది. ఇది గవర్నమెంట్ డిక్లేర్ చేసింది, మేము అడిగింది కాదు. దాని ప్రకారంగా మన రైతులందరూ కూడా ఇక్కడ 75 కిలోల బస్తాని లోడ్ చేస్తారు. 75 కిలోల బస్తాలు ఎక్కేస్తారు. ఆ 75 కిలోలకి 1740 రూపాయలు ఇవ్వాలి. మనదంతా మసూరి వెరైటీ, బీపీటీలు అంటాం. వెనక రాంబా మసూరి అనేవాళ్ళు. బీపీటీలు గ్రేడ్ 1 1740 రూపాయలు రావాలి. నాకు తెలిసి ఈ ప్రాంతంలో 1740 గవర్నమెంట్ కొన్న దాఖలాలో 5% కంటే ఎక్కువ ఉందని నేను అనుకోవట్లా. ఇప్పుడు కనీసం 50% పైన కొంటే ఒక రైతుకు ఎకరానికి ఒక 35 బస్తాలు పండితే అందులో కనీసం 15 బస్తాలు 20 బస్తాలు కొన్నా, అంటే ఎగ్జాంపుల్ చెబుతున్నా, అప్పుడు 50% కొన్నట్టు లెక్క. ఇప్పుడు నాకు తెలిసి ఇప్పుడు నేను కూడా అన్ని ఊర్లో కనుక్కుంటుండా, ఎక్కడ పడ్డా కానీ ఏ ఊర్లో పడ్డా 10% దాటి గవర్నమెంట్ కొనలేదు. ఈ ఒడ్డునంతా కూడా, ఈ ధాన్యానంతా కూడా రైతులు మిల్లర్లకి, ప్రైవేటు వర్తకులకి అమ్మటమే. కొత్త ప్రభుత్వం అంత మెజారిటీ మీద వచ్చి రైతులకి నిన్న కూడా ముఖ్యమంత్రి గారు చెబుతున్నారు, మీకేమన్నా బాధలుంటే చెప్పండి, రైతులు దగ్గర నుంచి కొనాలి, ఎక్కువ ఏమి తేమ కొంచెం అటు ఇటు ఉండో కొనాలని చెబుతున్నారు. అదే మేము చెబుతున్నాం. ఇక్కడ ముఖ్యమంత్రి గారికి కానీ, ఉప ముఖ్యమంత్రి గారికి కానీ, మంత్రులకు కానీ ఇక్కడ తెనాలి ప్రాంతంలో 1500 దాటి ఎవరు కొనటలేదు. అసలు 1380, 1400 నడుస్తుందనేది మాకు వచ్చే ఇన్ఫర్మేషను. దయచేసి ఇప్పుడుకైనా 1740కి కొనేటట్టుగా ప్రభుత్వ యంత్రాంగాన్ని రంగంలో దించండి. కొన్న తర్వాత 48 గంటలు ఇస్తున్నారా, 2 గంటలు ఇస్తున్నారా, 5 రోజులు ఇస్తున్నారా పక్కన పెట్టండి. ఎంత కొంటున్నారనేది లెక్క అయ్యింది. పోయిన అప్పుడు 1740 నుంచి 1403 బస్తాకి 300 రూపాయలు తక్కువ అమ్ముకుంటుంటే ఒక్కొక్క ఎకరానికి 35 బస్తాల చొప్పున 10,000 రూపాయల చిల్లర నష్టం వస్తుంటే ఇంకా రైతుకి లాభం వచ్చేది ఎక్కడ? కార్యక్రమంలో తెనాలి టౌన్ ప్రెసిడెంట్ పొన్నూరు నాగసూర్య సజ్దారావు, తెనాలి మండల ప్రెసిడెంట్ కల్లపూడి బుల్లయ్య,
ఓబీసీ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ గుర్రపు ద్వారకా శ్రీనివాస్, ఆలా కృష్ణ, శివకుమార్, శివనారాయణ, స్టీవెన్ బాబు, అయ్యప్ప, భీమా రమేష్, రాయప్ప, శంకర్రావు, కోటేశ్వరరావు, సుబ్బారావు, నాగూర్, కార్తీక్, వీరస్వామి, శ్రీను, మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. రైతుకి కష్టం వచ్చింది. అదేంటంటే ధాన్యం సరిగ్గా గిట్టుబాటు ధర లేదు. మరి కూటమి ప్రభుత్వం తక్షణమే రైతుకి న్యాయం చేయాలని, తగిన గిట్టుబాటు ధర ఇవ్వాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా మా నియోజకవర్గం అధ్యక్షులు చంద్రసాంబశివుడు గారు చెప్పినట్లుగానే తక్షణమే గవర్నమెంట్ కూడా ఆదేశాలు జారీ చేసి తగిన చర్యలు తీసుకోవాలని, గిట్టుబాటు ధర ఇవ్వాలని కోరుకుంటున్నాను. రైతుని ముందు జాగ్రత్తగా చూడండి. రైతు శ్రేయస్సే మన దేశ శ్రేయస్సు కూడా. రైతు బాగుంటే మనం బాగుంటాం. రైతు లేనినాడు మనం తిండికి దేనికి అయ్యో లక్ష్మణ అంటూ రాష్ట్రాలు దాటి కూడా దేశాలు దాటి కూడా వెళ్లాల్సి వచ్చేస్తుంది. సోదరులారా, మిత్రులారా, ఒకటే సంఘంలోని ధాన్యాన్ని మాత్రం మీరు ప్రభుత్వ పరంగా ప్రభుత్వ అనుచరులని ఉద్యోగస్తులను పంపించి రైతుల దగ్గర కొనవలసిందిగా కోరుచున్నాం. మార్చర్ కండిషన్ మాత్రం 16, 17 ఉంటుంది. ఇప్పుడు దానికి అనుగుణంగానే 17 లెక్కనే తీసుకొని రైతులను ఆదుకోవాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుతున్నాం. ముర్రేపాలెం రోడ్లో ఉన్న కె చంద్రకళ పీజీ కాలేజీలో సెమీ క్రిస్మస్ వేడుకలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి చంద్రకళ పీజీ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ డి షారోన్ లిల్లీ సెమీ క్రిస్మస్ గురించి విద్యార్థులకు జీసస్ పుట్టుక గురించి వివరించారు. అదేవిధంగా కాలేజీలోని స్టాఫ్ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ తెనాలి సెక్రటరీ కె సుభాష్, చంద్రకళ పీజీ కాలేజ్ చైర్మన్ వాసు, డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ విజయ్ కృష్ణ, ఫార్మసీ కాలేజ్ ప్రిన్సిపల్ దుర్గా కృష్ణ, వల్లి, ఎంబీఏ, ఎంసీఏ డిపార్ట్మెంట్ స్టాఫ్ మెంబర్స్, స్టూడెంట్స్, ఆఫీస్ స్టాఫ్, అదేవిధంగా నాన్ టీచింగ్ స్టాఫ్ మరియు డిఈడి స్టాఫ్ మెంబర్స్, విద్యార్థులు పాల్గొన్నారు. చంద్రకళ పీజీ కాలేజ్ నందు జరుగుతున్నటువంటి ఈ యొక్క సెమీ క్రిస్మస్ వేడుకల్లో మాకు ఎంతో ఆత్మీయులు, సన్నిహితులు అయినటువంటి మా చైర్మన్ సార్ వాసు సార్ గారు, అలాగే డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ గారు విజయ్ కృష్ణ గారు, అదేవిధంగా ఫార్మసీ కాలేజ్ ప్రిన్సిపల్ గారు దుర్గప్రసాద్ గారు, అలాగే వల్లి మేడం గారు, వీళ్ళందరూ కూడా మాకెంతో ప్రోత్సాహాన్ని ఇస్తూ, అలాగే స్టూడెంట్స్ కూడా వాళ్ళంతటికి వాళ్ళే మరి ప్రోత్సహించుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని జయకరంగా జరిపించారు. మేము అందుకు చాలా సంతోషిస్తూ ఉన్నాం. మన తెనాలిలోని బురిపాలెం రోడ్లో ఉన్న కె చంద్రకళ పీజీ కాలేజీలో పీజీ స్టూడెంట్స్ అందరూ కూడా కలిసి ఈరోజు జీసస్ గురించి చెప్పుకోవడం, సెమీ క్రిస్మస్ చేసి ఈరోజు మేమందరం కూడా చాలా హ్యాపీగా అయితే ఉన్నాము. మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి కె చంద్రకళ పీజీ కాలేజ్ వాసు సార్ గారికి, అదేవిధంగా ప్రిన్సిపల్ మేడం గారికి చాలా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. అయితే ఈరోజు ఈ సెమీ క్రిస్మస్ చేసుకోవడానికి మాకు సహకరించినటువంటి మా విద్యార్థులకు, మా స్టాఫ్ మెంబర్స్కు, ప్రతి ఒక్కరికి కూడా అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన తెనాలి యువతి నాగశ్రీ వందన పరిమళ భౌతిక కాయం శుక్రవారం రాత్రి 10:30 సమయంలో స్థానిక గాంధీనగర్లోని ఇంటి వద్దకు చేరింది. వారం రోజుల నుంచి ఆమె భౌతిక కాయం కోసం వేచి చూస్తున్న కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు బోరున విలిపించారు. తల్లిదండ్రులు రమాదేవి గణేష్, అక్క నాగమృతవల్లి, చెల్లెలు యోగశ్రీ హర్షిత ఆవేదనకు అంతులేదు. 2 సంవత్సరాల క్రిందట వందన పరిమళ అమెరికా వెళ్తున్న సందర్భంగా ఆమెకు వీడ్కోలు పలుకుతూ చెన్నై విమానాశ్రయంలో తామందరూ దిగిన సెల్ఫీని బంధుమిత్రులకు చూపిస్తూ వారు కంటతడి పెట్టారు. శనివారం ఉదయం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. $65 లక్షలతో చేపట్టిన బుర్రిపాలెం రోడ్డు విస్తరణ పనులను పరిశీలించిన మంత్రి నాదెండ్ల మనోహర్. కృష్ణా పశ్చిమ డెల్టా ప్రాజెక్టు అభివృద్ధి కమిటీ చైర్మన్ గా పంతాని మురళీధర్, వైస్ చైర్మన్ గా ఎన్ సునీల్ చౌదరిలు ఏకగ్రీవ ఎన్నిక. గ్రామాలలో రోడ్ల అభివృద్ధిలో భాగంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెనాలి నియోజకవర్గానికి 25 కోట్ల నిధులు మంజూరు చేసినట్లు వెల్లడించిన మంత్రి నాదెండ్ల మనోహర్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.